మనుష్య రూపేణ మృగచ్చరంతి అన్నాడు భర్తృహరి. దీని అర్థం ఏంటి? మనుషుల రూపం ఉంది, కానీ వారి యొక్క వ్యవహారం మాత్రము మృగాలలా ఉంది, అంటే పశువులలా ఉంది. ఎందుకు? మనిషికి జ్ఞానం లేనప్పుడు పశువుతోనే సమానమే. అంటే జ్ఞానము అనేది మనం సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడే మనము మనిషిలా ప్రవర్తించగలం. అంటే మనిషిగా పుడితే మనిషిగా ప్రవర్తిస్తామని గ్యారంటీ లేదు, కానీ జ్ఞానాన్ని సంపాదించి మనము మనిషిగా ప్రవర్తించవచ్చు. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈశ్వరుడు ఋతంచ సత్యంచ, అంటే మనకు ఈ సత్వరజో తమో గుణాలతో కూడిన ఈ ప్రకృతితో పాటు ఋతంచ ఋగ్ యజ్ సామ అథర్వవేదాల జ్ఞానాన్ని ఇచ్చాడు. దానివల్ల మనము ఏ విధంగా ప్రవర్తించాలో మనకు తెలుస్తుంది. అంటే ఈ పంచభూతాల ద్వారా ఈ శరీరం నిర్మించబడింది. అంటే ఈ సత్వరజోతమో కణాల నుంచి పరిణామం చెందుతూ పంచభూతాల నుంచి శరీరం ఏర్పడింది. ఈ శరీరము ఏర్పడింది అంటే మానవ శరీరం వచ్చింది. మానవ శరీరము లోపల మానవత్వం ఉండాలంటే అది తప్పకుండా వేద జ్ఞానాన్ని మనం పొందవలసి ఉంటుంది. అందుకే వేదం యొక్క ఆవశ్యకత ఉంది. మిగతా జీవులకు వాటికి అంటే జంతువులు కావచ్చు, పశువులు, పక్షులు, ఇవన్నీ కూడా ఫిక్స్ ఉంటుంది అంతే. వాటికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేర్చుకున్న వాటికి రాదు. కనుక మనకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం మనుషుల్లా ప్రవర్తించాలంటే మనం నేర్చుకోవాలి. అందుకే వేదం అంటుంది మనుర్భవం, మనుషుడవు కావడం కోసము మనము వేదాన్ని చదవాలి.